ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వద్దాం. అక్కడి రాజకీయాలను పరిశీలిస్తే ఇంతకు ముందు చెప్పుకున్న ఫేస్బుక్ సూక్తి గుర్తుకొస్తుంది. ఆర్థిక నేరగాళ్లు విలువలను బోధిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డినే తీసుకుందాం. ఆయన అనేక ఆర్థిక నేరాల్లో నిందితుడిగా ఉన్నారు. అయినా విలువలు బోధిస్తున్నారు. రాజకీయాలు ఎంతగా కలుషితమయ్యాయా అని ఏసడించుకుంటున్నారు. రాజకీయాలే కాదు, సమాజం కూడా కలుషితమైనందునే తాను ముఖ్యమంత్రిని కాగలిగానని ఆయన విస్మరిస్తున్నారు. దేవుడి ప్రస్తావనను కూడా జగన్మోహన్ రెడ్డి తరచుగా తీసుకువస్తారు. ఆ దేవుడి చల్లని దీవెనలతో అని అంటూ ఉంటారు. మరికొద్ది రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో మరింత గొప్ప స్క్రిప్టు రాసే పనిలో దేవుడు బిజీగా ఉన్నట్టు ఆయన చెబుతున్నారు. ఆ స్క్రిప్టు ఎలా ఉండబోతున్నదో మరో నెల రోజుల్లో తేలిపోనుంది. ధనవంతులు నిరాడంబర జీవనం గురించి పాఠాలు చెబుతారు అన్న మాటలు కూడా జగన్మోహన్ రెడ్డికి వర్తిస్తాయి. దేశంలోకెల్లా ధనిక ముఖ్యమంత్రిగా రికార్డులకెక్కిన ఆయన క్లాస్ వార్లో భాగంగా తాను పేదలకు ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పుకుంటున్నారు. రాజకీయ నాయకులకు భజన చేసేవాళ్లు ఉండనే ఉంటారు కనుక జగన్మోహన్ రెడ్డిని పేదల ప్రతినిధిగా అభివర్ణించడానికి కొంతమంది సిద్ధమయ్యారు. సామాజిక న్యాయం గురించి జగన్మోహన్ రెడ్డి తరచుగా ప్రవచిస్తున్నారు. అతగాడి పాలనలో సామాజిక న్యాయానికి నిర్వచనమే మారిపోయింది. అయితే ఆహా ఓహో అని కీర్తించే వారికి ఆయన రోత మీడియాలో స్థానం లభిస్తోంది. దేశ రాజకీయాల్లోనే ఏ నాయకుడు చెయ్యని విధంగా జగన్ రెడ్డి సామాజిక న్యాయం పాటించారని ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో కొంతమందికి కొన్ని టికెట్ ఇచ్చినంత మాత్రాన సామాజిక న్యాయం జరిగినట్టేనా? నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని జగన్ రాగాలు తీసి పాడుతున్నారు. సరే, ఆ వర్గాలు ఆర్థికంగా సామాజికంగా పురోగతి సాధించాయా అంటే లేదనే చెప్పుకోవాలి. అధికారం, ధనం, వనరులు అన్నీ జగన్మోహన్ రెడ్డి వద్ద కేంద్రీకృతమైనప్పుడు సామాజిక న్యాయం ఎలా సాధ్యం? సిర్లసీమ 2 వెంచర్ ని సందర్శించండి. ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి, శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన వారే కదా ఉన్నారు. చట్టాలు, రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారమే బడుగులకు చట్టసభలు, ఇతర పదవుల్లో వాటా లభిస్తోంది. బడుగు బలహీన వర్గాలకు చెందిన 5గురికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చానని గొప్పలు చెప్పుకుంటున్నారు గాని ఆ 5గురు ఎవరో, వారికి ఉన్న అధికారమే పాటిదో సదరు ఉప ముఖ్యమంత్రులకు కూడా తెలియదు. పార్టీలో, ప్రభుత్వంలో జగన్ సామాజిక వర్గానికి చెందిన వారే రాజ్యమేలుతున్నప్పుడు సామాజిక న్యాయం పాటించినట్టు ఎలా అవుతుంది? అధికారంలో ఓటా దక్కనియ్యకుండా సామాజిక న్యాయం సాధించామని అనడం నేతి బీరకాయలో నెయ్యి చందంగానే ఉంటుంది. తాము దగా పడుతున్నామా, లాభపడుతున్నామా అన్నది తెలుసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలే. జగన్మోహన్ రెడ్డి వంటి వారు అధికారంలో కొనసాగడానికి అర్హులా కాదా అన్నది కూడా ఈ ఎన్నికల్లో ప్రజలే నిర్ణయించుకోవాలి. తల్లిని, చెల్లిని సైతం విసిరి కొట్టిన వ్యక్తి నైజం తెలుసుకోవడం అవసరం. అమ్మకు అన్నం పెట్టని వాడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానని అన్నాడట అని దివంగత రాజశేఖర్ రెడ్డి తరచూ అంటూ ఉండేవారు. తన మాటలు తన కుమారుడికే వర్తించబోతున్నాయని ఆనాడు ఆయనకు తెలియదు పాపం. తల్లిని, చెల్లిని దూరం చేసుకున్న జగన్ బహిరంగ సభల్లో మాత్రం అక్కా, చెల్లెమ్మలు అని మహిళలను ఉద్దేశించి అంటూ ఉంటారు. రక్తం పంచుకు పుట్టిన వాళ్లకే న్యాయం చేయడానికి నిరాకరిస్తున్న జగన్ పరాయి మహిళలకు న్యాయం చేస్తారా? ఆయనకు రక్త సంబంధాలు ముఖ్యం కాదు, తాను అధికారంలో కొనసాగడమే ప్రధానం. అందుకోసమే క్లాస్ వార్, కులం, మతం వంటి మాటలను తరచుగా వాడుతుంటారు. రాజకీయ ప్రత్యర్థులను నీచులుగా అభివర్ణిస్తారు.